జై పెద్దాపురం, జై పెద్దాపురం. స్పెషల్ ఏంటంటే ప్రాబ్లంలో ఇంటీరియర్ స్పెషల్ అంటే అల్లుని చూసుకోవాలని ఒక సామెత పెద్దాపురం. అంటే ఇప్పుడు వాళ్ళ ఒక అబ్బాయి వెళ్తే వాడు ఈ నైట్ అల్లుని చూసుకొని దానికి ప్యాకేజ్ అనమాట. అక్కడ 50,000 1,00,000 ఇస్తే అడిగిన తర్వాత వాడి బాడీ మసాజ్ తలస్నానాలు అన్ని చేయించి వాడి వైట్ డ్రెస్ వేయించి వాడికి అంత స్వీట్స్ అయిపెట్టి ఫస్ట్ నైట్ అట్లా ఎఫెక్ట్ మర్డర్ అటెంప్ట్ ఆన్ హిస్టారికల్ టౌన్ పెద్దాపురం బై తులసి చందు అండ్ హర్ టీమ్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ప్రీ ప్లాన్డ్గా మర్డర్ అటెంప్ట్ చేస్తుంది పెద్దాపురం మీద. పెద్దాపురంలో జరిగే సంఘటనలు వక్రీకరించి, గతంలో ఎప్పుడో జరిగిన సంఘటనలు వక్రీకరించి ఇప్పుడు కూడా అవే కొనసాగిస్తున్నాయని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేటర్ రిపోర్టర్ అని చెప్పేసి ఎవరో ఊరు పేరు తెలియని, నిజంగా జర్నలిస్ట్ పెద్దాపురందేనా, ఊరు పేరు తెలియని జర్నలిస్టు చెప్పిన మాటలను బేస్ చేసుకుని పెద్దాపురంలో ఇంకా కన్ని రకాలు జరుగుతున్నాయి, ఇంకా ఏ జరుగుతున్నాయని ప్రపంచానికి అసత్యంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తులసి చంద్ గారు. దయచేసి మరలా మీ రీఇన్వెస్టిగేషన్ చేయండి. రండి పెద్దాపురం, రండి పెద్దాపురం ప్రజల సాక్షిగా రీఇన్వెస్టిగేషన్ చేయండి. అప్పుడు పెద్దాపురం అంటే ఏంటి, పెద్దాపురం చరిత్ర ఎంతో గొప్పది. పెద్దాపురం రీసెంట్గానే పెద్దాపురం జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది, పెద్దాపురం సిల్క్ మీద. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది పుణ్యాత్ములు పుట్టిన పుణ్యభూమి ఇది పెద్దాపురం. పెద్దాపురం వచ్చి ఒక్కసారి రీఇన్వెస్టిగేషన్ చేసి తులసి చంద్ గారు అప్పుడు మీ న్యూస్ రాయండి. చిన్న యాడ్స్ ఇవ్వచ్చు, దానికి సంబంధించి అది పెయిడ్ యాడ్స్ రూపంలో మీరు ఇవ్వచ్చు. పెద్దాపురం పోలీస్ స్టేషన్ దగ్గర కొన్ని వేల మంది పెద్దాపురం ప్రజలు గ్యాదర్ అయ్యారు. ఎందుకు గ్యాదర్ అయ్యారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. పెద్దాపురంపై అప్రతిష్ట పాల్పడేలాగా కొన్ని న్యూస్ ఛానల్స్ ప్రత్యేకంగా తులసి చంద్ అనే యూట్యూబర్ 45 నిమిషాల వీడియోని రిలీజ్ చేసిందండి. ఆ 45 నిమిషాల వీడియోలో 44 నిమిషాల వీడియో తప్పే. ఆ ఒక్క నిమిషం వీడియో ఏంటంటే, నేను ప్రమోట్ చేస్తాను మీ బిజినెస్ని, పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటాను ఒక వీడియో రిలీజ్ చేసిన. ఆ ఒక్క నిమిషమే రైటు. మిగిలిన 44 నిమిషాలు పెద్దాపురం గురించి చెప్పింది అంతా అసత్యాలే. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒక బిగ్ స్టోరీని మీ ముందు పెడుతున్నాను. పెద్దాపురం స్టోరీ. బాధితురాలు ఒక ఇద్దరి మధ్య జరిగిన సంఘటనను ఆధారంగా తీసుకుని ఇది పెద్దాపురం స్టోరీ అని హెడ్డింగ్ ఎందుకు పెట్టారు మీరు?